వెల్కమ్ టు రుచి చూడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సమస్తముల్ని నిర్మించి తన మహిమ నిమిత్తం తన రూపంలో నరుని కూడా నిర్మించారు. కానీ ఆ నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి శాపానికి గురయ్యాడు. అప్పటి నుంచి నరుని సంతతి పాప సంతతిగానే వృద్ధి చెందుతూ వచ్చింది. ఇలా పాపపు జీవితాన్నే కొనసాగిస్తున్న నరునికి పాప విమోచనాన్ని కలిగించడానికి దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ రోజునే దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. తన ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షించును కాబట్టి యేసు అని పేరు పెట్టబడిందని బైబిల్ చెప్తుంది. సో ప్రజల్ని రక్షించడానికి జన్మించిన యేసుక్రీస్తు పుట్టినరోజునే మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. అందుకే ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు డెలిషియస్ వంటల్ని పరిచయం చేయడానికి హెచ్సిఎల్ కాలనీలో ఉంటున్న మేరీ గారి ఇంటికి నేను వచ్చాను. మరి మేరీ గారు ఈరోజు మనకి క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేయబోతున్న వెరైటీ రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేరీ గారు. హాయ్ చందన. వెల్కమ్ టు రుచి చూడడానికి. హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. మీకు మీ ప్రేక్షకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత స్పెషల్ క్రిస్మస్లో మీరు మాకు పరిచయం చేయబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటి చెప్తారా? రవ్వ కేకు. ఓహో, ఇప్పటి వరకు కేక్ని మనం వేరే వేరే ఇంగ్రీడియంట్స్తో విన్నాము. రవ్వతో కేక్ చేస్తున్నారా? ఓకే, ఎలా ఉంటుంది అనేది నాకు అసలు కొంచెం కూడా ఎస్టిమేషన్కి అందట్లేదు. ఆయిల్లెస్ మటన్ బిర్యానీ. ఆయిల్లెస్ మటన్ బిర్యానీయా? చూద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తా. రవ్వ, కొబ్బరి, పంచదార, నెయ్యి, బెల్లం, బేకింగ్ పౌడరు, మినపప్పు. సో రవ్వ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, చాలా తక్కువేనండి. ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మరి ప్రాసెస్ ఎలా అండి? దీనికోసం ముందుగా ఏమైనా రెడీ చేయాలా? రెడీ చేయాలండి. అన్ని కలుపుకోవాలి. అన్ని కలుపుకోవాలా? కలుపుకోవాలి. బాండి. ఇది మినప్పిండి మిక్సీ వేసుకోవాలి. నానబెట్టుకుని కొంచెం మిక్సీ వేసుకోవాలి. మినపిండి ఇప్పుడు దాంట్లో ఓన్లీ వాటర్ తప్పించి సాల్ట్ ఇంకేం లేదు యాడ్ చేయలేదు. ఒట్టిది. దాంట్లో రవ్వ వేసుకోవాలి. రవ్వ ఫ్రై చేయాలి, కొంచెం వేయించాలి. పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం వేయించాలి. తర్వాత షుగర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇంకా టేస్ట్ వస్తుందండి. అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ వేయాలి. స్మెల్ కోసం ఎసెన్సీ లేదు కొంచెం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసి ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఒక హాఫ్ కప్ లాగా తీసుకోవాలి. ఎలా అయినా మొత్తానికి ఈక్వల్ రేషియోలో తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని అన్ని మిక్స్ చేసేయాలి. ఇందులో ముందుగా చేయాల్సింది ఏంటి అంటే మాత్రం రవ్వను మాత్రమే ఫ్రై చేశారు, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం రాలోనే కలిపేసేసారు. సో మరి స్టార్ట్ చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఓన్లీ నెయ్యితోనేనా? ఆయిల్ లేదు కదా? ఆయిల్ లేదు. ఓకే, ఆయిల్ వేడెక్కినట్టుందమ్మా. ఇది వేసేసుకోవటమే. ఓకే, దాన్ని ఏం కలపాల్సిన అవసరం లేదు. పెట్టేసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్ మీద పెట్టేసుకోవాలి. సిమ్ మీద పెట్టేసుకుని ఒక 15 minutes ఉడకాలి, బాయిల్ అవ్వాలి. కేక్ లాగా తయారైంది. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఆయన ఈ లోకానికి పాపుల రక్షకుడుగా వచ్చున్నాడు. వచ్చిన తర్వాత పాపులు నీతిమంతుడు ఎవ్వరు లేడు, ఒక్కడను కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని
సిలువలో పెట్టి ఆయన రక్తమంతా కార్చి చనిపోయి సమాధిపెట్టి తిరిగి లేచాడు. అయితే మన పాపంలో మనం ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి ప్రతి ఒక్క సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతాడో వాళ్ళు నిత్య జీవం కలిగిన వారు అవుతారు. పుట్టుకతోనే పాపలం మనము. అయితే నీతిమంతులు కూడా ఎవ్వరు లేరు. మనం ఏం చేస్తామంటే కొంచెం మంచి పనులు చేసి కొంచెం దాన ధర్మాలు చేయగానే మనము మంచివారం అనుకుంటాం, కానీ అట్లా దేవుడు అది కోరట్లేదు. అయితే మన హృదయం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన హృదయం ఎట్లా పవిత్రంగా ఉంటుంది? యేసు ప్రభు రక్తం చేత కడగబడితేనే పవిత్రంగా ఉంటుంది. అయితే మన ఆ రీతిగా మన పాపాల నుంచి విమోచించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచకుడుగా మనం నమ్మిన ఎడల ఆయన మన కొరకు ఆయన రక్తమును కార్చి చనిపోయి సమాధిపెట్టి తిరిగి లేచాడని ఆయన విశ్వాసం ఇచ్చిన ఎడల మనము రక్షింపబడతాం. అప్పుడు జీవించినంతకాలం దేవునితోనే జీవిస్తాము. అయితే మరణం మాత్రం శరీరంకే, ఆత్మకు మరణం లేదు. మేరీ గారి మాటల్లో అర్థమైంది ఏంటి అంటే, దేవుడు మన కోసమే ఈ భూలోకానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించి పాపాలని తొలగించాడు అని విశ్వసించినట్లయితే మన జీవితాంతం దేవుని బిడ్డగానే జీవిస్తాము. చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా పరలోకనందు దేవునితోనే జీవిస్తుంది, సజీవంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా నమ్మని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నరకానికి పోతారని కూడా అంటూ ఉంటారు. ఇది బైబిల్లో కూడా చెప్పబడింది. ఇదే విషయాన్ని మేరీ గారు చెప్పారు. క్రిస్మస్ స్పెషల్ రుచి చూడులో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. సో మేరీ గారు చాలా మంచి విషయాలు చెప్పారండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా. కేక్ రెడీ అయిందేమో చూద్దామా? రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది కేక్. ఓకే, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. దీన్ని గట్టిగా ఇట్లా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఊడిపోయింది చూడండి. సో మొత్తం ఈక్వల్ గానే మొత్తం అంతా బాయిల్ అయిపోతుందా? బాయిల్ అయిపోయింది. దీన్ని డెకరేషన్ చేసుకోవాలి. బాదం పప్పుతో డెకరేషన్ చేసుకున్నాం. దీంట్లో యాక్చువల్గా మీరు వేసిన ఎసెన్స్ ఏదైతే ఉందో వెనిలా ఎసెన్స్, అది బాయిల్ అవుతున్నప్పుడు వస్తుంది స్మెల్, ఇప్పుడు కూడా వస్తుంది, తినేటప్పుడు కూడా వస్తుంది. ఇందులో డైరెక్ట్ గానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. జనరల్గా గార్నిష్ అంటే కొంతమంది ఎక్కువగా వీటితో చేస్తుంటారు, ఫ్లవర్స్ తో. చాలా బ్యూటిఫుల్. రవ్వ కేక్ రెడీ, టేస్ట్ చెప్పండి. ఓకే, షూర్. రవ్వ కేక్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని టేస్ట్ చేసే ముందు ప్రాసెస్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ తీసుకోవాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి. మినపప్పుని ఒక 1/2 కప్పు వరకు గ్రైండ్ చేసేసింది దాంట్లో యాడ్ చేయాలి. అలాగే 1/2 కప్పు వరకు రవ్వ, 1/2 కప్పు కొబ్బరి, 1/2 కప్ పంచదార, 1/2 కప్పు బెల్లం యాడ్ చేసేయాలి. ఇవన్నీ ఈక్వల్ రేషియోలో యాడ్ చేసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటాము. అంతా కలిపిన తర్వాత ఎసెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఫ్లేవర్స్తోనే బాగా అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి కేక్స్. ఎసెన్స్ అనేది ఇందులో పైనాపిల్ యాడ్ చేశారు. అయితే వెనీలా కావాలనుకున్న వాళ్ళు వెనీలా, ఇలా ఏదైనా డిఫరెంట్ ఎసెన్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్సీ చేసేసి దాన్ని బాగా కలిపేసుకోవాలి మన స్పూన్తోనే. కలిపేసిన తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ బదులు మనం ఓన్లీ ఇందులో నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాము. నెయ్యి కావాల్సినంత వేసుకుని అది వేడైన తర్వాత ఈ మిశ్రమం ఏదైతే కలుపుకున్నామో దాన్ని అందులోకి షిఫ్ట్ చేసేయాలి. అది అలా ఒక 15 మినిట్స్ వరకు కలపాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంచేసి ఒక 15 మినిట్స్ ఉంచినట్లయితే ఇలా బ్యూటిఫుల్గా ఇంత టేస్టీగా మనకి కేక్ రెడీ అయిపోతుంది. అసలు దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను. సో ఇంట్లో సింపుల్గా కేక్స్ రెడీ చేయాలి ఎవరైనా వచ్చినప్పుడు అనుకుంటే కనుక మనం ఈ రకంగా రెడీ చేసి వాళ్ళకి పెట్టచ్చండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఇందులో ఉన్నవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, టేస్ట్ అంతగా వస్తుందా అని డౌట్ వచ్చింది, కానీ చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా కేక్ లాగే ఉంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో స్వీట్నెస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
కేక్ చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? ఆయిల్లెస్ మటన్ బిర్యానీ. ఆయిల్లెస్ మటన్ బిర్యానీయా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. మటను, ఉల్లిపాయలు, కారము, ధనియా పౌడరు, ఉప్పు, నిమ్మకాయలు, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, పెరుగు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, పాలు. ఆయిల్లెస్ మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాము. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మరి ప్రాసెస్ ఎలా? ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టాలా దీనికి? అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మటన్ కలుపుకోవాలి, మటన్ తీసుకోవాలి, కారం వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కొంచెం కారం వేసి ఉంచాను కొంచెం నానిద్దని. అయితే కొంచెం కారం వేసుకోవాలి. మటన్ బోన్లెస్ తీసుకోవాలా? ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపోను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, సరిపోను వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుని పెట్టుకోవాలమ్మా. ఇవి 1 గంటన్న నానాలి మొత్తం. అయితే ఇంకా కొంచెం దీంట్లో కొబ్బరి మిక్స్ చేసింది కలుపుకోవాలి కొంచెం లాస్ట్కి. కొబ్బరి పేస్ట్ తర్వాత నిమ్మరసం లాస్ట్కి. నిమ్మరసం కొంచెం వేసుకుంటే తొందరగా నానిద్ది. ఈ స్పైసెస్ అన్ని వేసేసి దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి. సో ఆల్రెడీ అలా కలిపేసింది. ఇది 1 గంట సేపు నాని. ఓకే, సో ఇదంతా మ్యాగ్నెట్ అయిపోయింది కాబట్టి దీంతో ఇప్పుడు ప్రాసెస్ చేయొచ్చా? చేయొచ్చు. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. మరిగాట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవి బిర్యానీ దినుసులు కొన్ని వేసుకోవాలి వాటర్లో. గరం మసాలా కొంచెం కొన్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా మరగనివ్వాలి. మరిగేయటం తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఓకే, రైస్ కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి, మంచిగా వస్తుంది. మూత పెట్టేసుకుందాం రా. ఈ మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం. సో మరి ఇవన్నీ యాడ్ చేసేస్తారు కదా, కొంచెం సేపు మరిగే వరకు వెయిట్ చేయాలంట. వెయిట్ చేద్దాం. క్రిస్మస్ స్పెషల్ రుచి చూడులో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. క్రిస్మస్ స్పెషల్ రుచి చూడులో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బాయిల్ అయిపోయింది. బియ్యం వేసుకోవాలి ఇప్పుడు. తీసుకున్న బియ్యం క్వాంటిటీ ఎంత? 1/2 కేజీ మటన్. ఓకే, కలుపుకోవాలి. ఇది 3/4 ఉడకాలి బాగా, మొత్తం బాయిల్ చేయకూడదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇది మరిగిన తర్వాత 3/4 ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు వంపేసుకోవాలి. వాటర్ వంపేసేసుకుని అప్పుడు ప్రాసెస్ మరిగిపోయిందమ్మా. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వాటర్ అంతా తీసేయాలి. ఓకే, ఇందులో వాటర్ తీయాలి. మొత్తం వాటర్ తీసేయాలి. విడిగా పెట్టేసుకోవాలి. ఓకే, సైడ్ పెట్టేసి
మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుని గిన్నె పెట్టేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కలుపుకున్న మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయట్లేదు, ఆయిల్ లెస్ అని చెప్పాం కదా, ఆయిల్ ఏమి వేయట్లేదు. తర్వాత దీనికి కొంచెం గ్రేవీగా అలా రావడానికి కొన్ని పాలు కలుపుకోవాలి. ఓకే, ఈ పాలు కొబ్బరి పాలు, మామూలు పాలే కలుపుకోవాలి. ఓకే, ఇట్లా కలిపేసేసి ఉండిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది దాంట్లో వేసేయాలి. ఇది వేసేయచ్చు, ఇది వేసేయచ్చు. ఓకే, పైన అంటే వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఆవిరితో మగ్గనివ్వాలి. ఆవిరితో సిమ్ మీద పెట్టుకోవాలి. మటన్ చేసేయాలి, పైన రైస్ వేసేయాలి. రౌండ్ పెట్టుకుని, అంటే ఆవిరి పోవకూడదు బయటికి. ఆవిరితో ఉడికించాలి కాబట్టి ఇలా పెట్టాలా? అయితే ఇది ఉడకటానికి ఏం చేయాలంటే, ఇది ఆవిరిపోకుండా ఇంకా దీనికి కొంచెం బరువు పెట్టాలి. ఇది ఒక 40 minutes మటన్ కదా, ఉడకాలి కదా, 40 minutes సిమ్ మీదే ఉండాలి. అయితే ఇంకా సిమ్లోనే. అయితే ఇది మాడిద్ది అనుకుంటే దీని కింద ఒక పెనుము పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు అయితే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఒక 30 to 40 minutes పడుతుంది. సో మరి 40 minutes అయిపోయింది దాదాపుగా, చూద్దామండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తీసేసి బట్ట తీసేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ లెస్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చెప్తాను. ఓకే, షూర్. ఆయిల్ లెస్ మటన్ బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్స్ దీంట్లోంచి వస్తున్నాయి. ఎప్పుడు తినాలా అని అనిపించాలా. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. దీంట్లో అసలు ఆయిల్ లేకుండా చేశారు అనే ఫీలింగ్ ఎక్కడ రావట్లేదు నిజానికి, చూస్తుంటే కూడా. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇందులో ఆయిల్ లేదని మీకు చెప్పాను కదా, ఆయిల్ లేని ఫీలింగ్ లేకుండా నిజంగానే పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యాయి. నిజంగా బిర్యానీస్ ఏమైనా తినాలనుకుంటే చాలామంది ఆయిలీ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారు కదా, ఆయిల్ని అవాయిడ్ చేసి ఈ రకంగా తినండి. చాలా లైక్ చేస్తారు మీరు కూడా, తప్పకుండా ట్రై చేయండి. మేరీ గారు, ఈ మటన్ బిర్యానీ చాలా బాగుందండి. ఆయిల్ లెస్, నిజంగా సూపర్గా చేశారు. మరి ఇంత మంచి వంటకాలని మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను మీకు కవాడిగూడ శ్వేత సారీ మందిర్ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. వీరి దగ్గర అన్ని రకాల చీరలు ఉంటాయి. ఆల్ న్యూ అరైవల్స్ అన్నీ కూడా లభ్యమవుతాయి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ మణి, మా వదిన, మా వదినలు వాళ్ళిద్దరు, లత, ప్రేమిళ, బుజ్జి, ప్రసన్న, పద్మ, చిన్న. ఓకే, హలో అండి, మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సో చూసారు కదా, ఈ స్పెషల్ క్రిస్మస్ రోజున మనకి 2 వంటకాలు పరిచయం చేశారు. 2 చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటకాలు మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది ఇవాల్టి క్రిస్మస్ స్పెషల్ రుచి చూడు. మరొకసారి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్.